మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మృదయకాల సమయం దేని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మృదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమాగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నడిదినకు ఏర్పాటు చేయడం వాక్భాగం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 11 నుండి 13 వచనములు ఈ విధంగా రాయబడినవి. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఎలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. పౌలు అపోస్తలత్వాన్ని బట్టి అపోస్తలుని యొక్క చిహ్నాలు కలిగిన వాడైన తన మాటలను ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుడు తన శిష్యులను పిలుచుకున్న తర్వాత వారిని తండ్రి చిత్తానుసారంగా ఆయన వారికి పరలోక సంబంధమైన విషయాలను తెలియజేసి సర్వలోకమునకు సర్వసృష్టికి వారిని పంపించి తండ్రి చిత్తాన్ని జరిగించే సువార్తను అందించాలని ప్రభు తన 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నారు. ఇక్కడ ఈ అపోస్తలులు అనబడవారు అనగా ప్రభు పనిలో శిష్యులతో పాటు మరికొందరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వారిలో భాగంగానే ఈ అపోస్తలుల యొక్క కార్యాలు ఏమై ఉన్నవో, వారు ఏ విధమైన దేవుని చిత్తాన్ని జరిగించిన వారై ఉన్నారో, దేవుడు వారి పట్ల ఉంచిన ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత వారు పరలోక సంబంధమైన విషయాలను బోధిస్తూ ఈ లోకములో ఉండే వ్యాధి బాధ కష్ట నష్టముల నుండి యేసు ప్రభు వారు ఎలాగైతే పరిచర్య చేస్తున్నప్పుడు అనేకులను స్వస్థచిత్తులను చేసి వారికి వారి యొక్క అవసరతలను బట్టి ఆయన తండ్రి చిత్తాన్ని బట్టి వారి పట్ల కార్యాన్ని జరిగించారో, అట్టి రీతిగా అపోస్తలులు కూడా, అంటే ప్రభు యొక్క శిష్యులే కాదు, అపోస్తలులుగా పిలువబడ్డవారు కూడా ఆ పరిచర్య చేయగలిగారు. దానిలో భాగంగా ఇక్కడ పౌలు అపోస్తలుల యొక్క చిహ్నాలు కలిగిన వాడై ఉన్నాడు. దాన్ని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. అంటే మనుష్యుల యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. దేవుని తలంపులకు మానవుని తలంపులకు ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, అంటే వ్యక్తిగతంగా ప్రజల చేత మరి ప్రజల ద్వారా ఘనత వహించిన వాడైన తాను వాటన్నిటినీ కూడా విడిచిపెట్టిన వాడై ఉన్నాడు. కాబట్టి నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఎలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే అంటున్నాడు. అంటే దేవుడు తాను అపోస్తలులుగా ఉండడానికి ఏదైతే ప్రభు తన పట్ల కార్యాన్ని జరిగించాడో, ఆ స్వస్థ చిత్తుడైన తాను దేవుని చిత్తాన్ని జరిగించుటలో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. కాబట్టి ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను అంటున్నాడు. అంటే దేవుని చేత, దేవుని ద్వారా ప్రత్యేకింపబడి ఆత్మపూర్ణుడై ఆత్మ సంబంధమైన దేవుని చిత్తాన్ని జరిగించే కార్యాలను జరిగిస్తూ దేవుని యొక్క పనిలో తాను ఒక ఉన్నతమైన స్థానాన్ని కలిగిన వాడై పరలోక సంబంధమైన దేవుని చిత్తాన్ని జరిగించిన వాడై ఉన్నాడు.
కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్య నిజముగా కనుపరచబడను అంటున్నాడు. అంటే దేవుని శక్తిని, ప్రభావాన్ని కలిగి ఉండడం అంటే దేవుని మాట చేతనే కాదు, స్వస్థతల చేత కార్యసాధకంగా దేవుడు ఎలాగైతే తన శిష్యులను ఆయన ముందుకు నడిపించి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల వారికి బాప్తిస్మం ఇచ్చుచు వారి వారి వ్యాధి బాధ కష్ట నష్టంలో వారికి విడుదల దయచేస్తూ ఏ అధికారాన్ని అయితే ప్రభు కలిగి ఉన్నారో అదే అధికారాన్ని శిష్యులకు అనుగ్రహించారు. నేడు అపోస్తులకు కూడా అదే అధికారాన్ని తండ్రి ద్వారా ఆయన అనుగ్రహించిన విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అంటున్నాడంటే, అంటే వారి మధ్య చేసే అద్భుతాలు, వారికి ఉన్న బలహీనతల విషయంలో వారిని స్వస్థపరచడము, ఇలాగా వారి పట్ల దేవుని ప్రేమను కనుపరిచారు. అంటే వారు స్వశక్తితో చేత కాదు కానీ దేవుని ఆత్మచేత తండ్రి చిత్తానుసారంగా ఈ పరిచర్య చేసిన వారై ఉన్నారని పౌలు గుర్తు చేయొచ్చు. అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడను అంటున్నాడు. ఈ చిహ్నాలు అంటే ఈ గుర్తులు ప్రభు ఎలాగైతే వారి పట్ల కార్యాలు చేశారో నేడు శిష్యులైన వారు, అపోస్తులైన వారు కూడా అటు రీతిగా ఈ కార్యాలు చేయవారై ఉన్నారు. కాబట్టి ఆ కార్యాలను బట్టి, ఆ స్వసచిత్తతను బట్టి దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ అపోస్తుల యొక్క చిహ్నములు అనగా వారి యందు దేవుడుంచిన ఆ ఉన్నతమైన ప్రేమను గురించి పౌలు ఇక్కడ చెప్తూ అంటున్నాడు, నేను మీకు భారముగా ఉండక పోతినను విషయములో తప్ప. అంటే ఏదైతే తాను దేవుని పట్ల దేవుని చిత్తాన్ని జరిగిస్తూ వారితో సహవాసాన్ని కలిగి ఉన్నాడో ఆ సహవాసాన్ని గురించి దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్తుంటున్నాడు, నేను మీకు భారముగా ఉండక పోతినను విషయము తప్ప మరి ఏ విషయములో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి అంటున్నాడు. అంటే క్షమాగుణం కలిగి ఉండాలి. ఇప్పుడు అపోస్తులత్వాన్ని తను కలిగి ఉన్నప్పటికీ తాను అపోస్తులత్వం జరిగిస్తూ మరి అపోస్తుల యొక్క చిహ్నాలు కలిగిన వాడై ఉన్నప్పటికీ తాను ఉన్నతమైన వాడని కాను. ఎవరే ఉన్నతమైన వారంటే ప్రభువేనే మాటను తాను గుర్తించాడు. అంటే సమస్తము చేయు తండ్రి యందు, ఆయన కుమారుని యందు, వీరిని నడిపిస్తూ బలపరుస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యందే తప్ప వీరి వ్యక్తిగతంగా వీరికంటూ సొంతంగా ఏమీ లేదనే విషయాన్ని పౌలు ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని ప్రభువుని గణపరుస్తూ పరిశుద్ధాత్మను ఇక్కడ తన యొక్క చిత్తంలో నెరవేరుస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, నేను మీకు భారముగా ఉండకపోతేనని విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయము క్షమించుడి అంటున్నాడు. ఒకవేళ తన పరిచర్యలో, తన సేవలో ఏదైనా లోపాలున్నా, హెచ్చుతగ్గులున్నా వాటి విషయంలో మీరు నన్ను ఏం చేయమంటున్నాడు? క్షమించమంటున్నాడు. అంటే నేను కాకపోతే ఇంకెవరో లేడనే మాట కాదు కానీ తన్ను తాను తగ్గించుకుంటూ ప్రభు చిత్తాన్ని బయలుపరిచిన వాడై ఉన్నాడు. కాబట్టి అపోస్తుల యొక్క చిహ్నములు కలిగిన వాడిగా అపోస్తుల యొక్క పరిచర్యలో తండ్రి తనకు అప్పజెప్పిన బాధ్యతను యేసు ప్రభువారు ఎలాగైతే నిర్వర్తించారో అట్టి రీతిగా కుమారుని యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న పౌలు ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. కాబట్టి మనము దేవుడు అనుగ్రహించు సమస్తమైన వాటిని కలిగి ఉన్నప్పటికీ ఇక్కడ పౌలు సెలవిస్తున్నట్లుగా అపోస్తుల యొక్క చిహ్నాలు నేడు మనం ఒకవేళ కలిగి ఉన్నా, ఇతరుల పట్ల ప్రార్థించినప్పుడు స్వస్థతలు, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగినప్పటికీ
అవి తండ్రికే చెల్లుననే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోక ప్రభువును బట్టి పరిశుద్ధాత్మను బట్టి మనము జీవించాలి. సమస్త మహిమా ఘనత ప్రభావాలు తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకే చెల్లులాగున వారు హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నదని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి మనము మన పరిచర్యలో క్రీస్తును పోలిన వారై, క్రీస్తును అనుసరించిన వారై, క్రీస్తు సాక్షులుగా, రాయబారులుగా, ఆయన చిత్తాన్ని జరిగించువారమై, ఇక్కడ పౌలు ఎలాగైతే అపోస్తుల యొక్క చిహ్నాలు కలిగిన వాడన్నాడో అట్టి చిహ్నాలు కలిగిన వారమై క్రీస్తునందు, ఆయన ప్రేమయందు నిలుచువారై ఉండాలని ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నిన్ను నడిచి నీతో ప్రయాణం చేసి నీ మార్గమందు నిలిచిన నీ సేవకులను బట్టి, భక్తులను బట్టి, మరి పౌలు తనకు ఇవ్వబడిన అపోస్తలత్వాన్ని బట్టి అయా ఎన్నో ఆశ్చర్య, అద్భుత, స్వస్థత కార్యాలు నీవు పౌలు ద్వారా జరిగించినప్పుడు తాను నా అనేది కాదు కానీ తండ్రి చిత్తాన్ని బట్టి, కుమారుని యొక్క ఉద్దేశాలను బట్టి, పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా ఇవన్నీ కలిగి ఉన్నవని తాను వ్యక్తిగతంగా నీ అందు నాయన నమ్మిక కలిగి పరిచర్య చేశాడు. కాబట్టి నాయన మా స్వనీతిని ఆధారం చేసుకొనక మీ నీతిని అనుసరించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుచు అటు రీతిగా నీ పరిచర్య చేయుటకు, నీ సేవలో కొనసాగుటకు ప్రతి వారికి నీ కృప దయచేయండి. మీరు హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది. మీ పనివారిగా, మీ పనిలో పాత్రలుగా మమ్మల్ని వాడుకొనమని, మీ చిత్తాన్ని జరిగించుటలో మీరు మాకు అనుగ్రహించిన మీ సంకల్పాన్ని నెరవేర్చుటలో మీరు మమ్మలను ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వారిని లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏర్పాటు చేయబడిన కూడికలను బట్టి ఆయా కూడికల ద్వారా సమాధానము, నెమ్మది మీరు అనుగ్రహించమని నీ సన్నిధి కాంతి వారిపైన ఉంచండి. దీని పరిచర్యలో, ప్రయాణాల్లో, రాకపోకల్లో, సమస్త విషయాల్లో మీ తోడ్పాటు అనుగ్రహించమని, జీవము కలిగిన నీ మాటల చేత జీవింపజేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేకాదుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.